Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం జావాలో యూజ్ చేసేటటువంటి మెయిన్గా మనం స్టేట్మెంట్స్ అనే టాపిక్స్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వాట్ స్టేట్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే మనకి మెయిన్గా స్టేట్మెంట్స్ అనేవి మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సెలక్షన్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటరేషన్ స్టేట్మెంట్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి జంప్ స్టేట్మెంట్స్ అని మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ మనము కండిషనల్ లేదా డెసిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం అనమాట. అదే ఇటరేషన్ స్టేట్మెంట్స్ మనము లూపింగ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే ఇది లూపింగ్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మనము దాన్ని లూప్ స్టేట్మెంట్స్ అని కూడా అనడం జరుగుతుంది. అదే సెలక్షన్ స్టేట్మెంట్ అనేది మనం కండిషనల్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి దీన్ని కండిషన్ స్టేట్మెంట్ అని కూడా అంటాం అనమాట. ఇందులో వచ్చేసి మెయిన్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్, టెర్నరీ, స్విచ్ అని. అండ్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా ఈ 3 టైప్స్ ఉంటాయి. వైల్, డూ వైల్, ఫర్ అని. ఈ ఫర్ రీచ్, నెస్టెడ్ లూప్స్ వచ్చేసి మనం ఈ ఫర్ రీచ్ వచ్చేసి కలెక్షన్ టాపిక్స్లో యూజ్ చేస్తాం మెయిన్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా ఏమైనా అంటే లూప్ ఇన్సైడ్ లూప్ యూజ్ చేసే టైంలో ఇవి అంటే ప్యాటర్న్స్ ప్రింట్ చేసేటప్పుడు ఈ నెస్టెడ్ లూప్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ జంప్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, బ్రేక్, కంటిన్యూ. ఇవి వచ్చేసి విత్ ఇన్ సెలక్షన్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటిని వచ్చేసి మనం బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్సెస్ చూద్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి సెలక్షన్ స్టేట్మెంట్. ఇందులో ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ఇక్కడ వచ్చేసి ఇన్సైడ్ పారాంథసిస్ వచ్చేసి కండిషన్ ఉంటుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అవుతే కనుక ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో అలా ఫాల్స్ అయినా సరే మనకి ఏదైనా సంథింగ్ మెసేజ్ అని ప్రింట్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ స్టేట్మెంట్. ఇది ఆల్రెడీ మనం ఆపరేటర్స్లో మనం కవర్ చేసాము. ఓకే, అండ్ వన్ టైం ఆల్సో మనం ఇక్కడ వన్ మోర్ టైం ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్. ఇది వచ్చేసి మల్టిపుల్ సెలక్షన్ స్టేట్మెంట్. ఓకే, అంటే మల్టిపుల్ కండిషన్ రాసి మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ మార్చడం వల్ల మనము కావాల్సిన రిజల్ట్ అనేది బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ బట్టి మన రిజల్ట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైల్ స్టేట్మెంట్. ఇది వచ్చేసి మనకి సింటాక్స్ ఎలా ఉంటుందంటే వైల్ కండిషన్ స్టేట్మెంట్, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఫస్ట్ వచ్చేసి లూప్ అనేది స్టార్ట్ అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ అప్డేట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ ట్రూ అయితే స్టేట్మెంట్, అలా అంటిల్ ఇది ఫాల్స్ అయ్యేదాకా మనకి ఈ వైల్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్. ఈ డూ వైల్ లూప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే కనుక ఇది ప్రింట్ కావడం జరుగుతుంది. అంటే డూ వైల్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ వచ్చేసి మనకి కంటిన్యూగా ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అంటిల్ ఫాల్స్ అయ్యి టెర్మినేట్ అయ్యేదాకా. అదే డూ వైల్ వచ్చేసి ట్రూ అయినా సరే ఫాల్స్ అయినా సరే కండిషన్ మనకి అట్లీస్ట్ వన్ టైం అయినా రిజల్ట్ మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. అది మనకి మెయిన్గా వైల్ అండ్ డూ వైల్ లూప్ ఉండే డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్. ఈ ఫర్ లూప్కి వైల్ లూప్ డిఫరెన్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ప్రింట్ చేయాలో తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాము. అండ్ మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ప్రింట్ చేయాలో తెలియనప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్. ఇది వచ్చేసి మన కలెక్షన్ టాపిక్స్లో మనము యూజ్ చేయడం జరుగుతుంది. కానీ నెస్టెడ్ లూప్ వచ్చేసి మనకి లూప్ ఇన్సైడ్ ఇన్నర్ లూప్స్ అనేవి ఉంటాయి. వన్ మోర్ లూప్ ఉంటాయి, దాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి జంప్ స్టేట్మెంట్. ఇక్కడ వచ్చేసి బ్రేక్, కంటిన్యూ ఉంటుంది. ఈ బ్రేక్ యూజ్ చేసుకొని మనము ఇటరేషన్ అనేది మనం స్టాప్ చేయొచ్చు. అదే కంటిన్యూ చేసుకొని మనం ఇటరేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట. వీటి మనం ప్రాక్టికల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చి నేను ఇంట్ i ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్ అంటే చూద్దాము. ఇఫ్ i గ్రేటర్ దాన్ 5 అని ఇస్తున్నాను. వచ్చేసి జస్ట్ ఎలో అని ప్రింట్ చేయమంటున్నాను. ఓకే, ఇప్పుడు i గ్రేటర్ దాన్ 5 కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ కాబట్టి ఈ ఎలో అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. మనకి చూసారా ఎలో అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ 11 అని ఇచ్చాను అనుకోండి, కండిషన్ అనేది ఫాల్స్ కదా, సో ఇక్కడ మనకి ఏ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు అనమాట ఇక్కడ. ఓకే, అది మనకి ఇఫ్ స్టేట్మెంట్. ఇన్ కేస్ అలా కాకుండా ఫాల్స్ అయినా సరే మనము అవుట్పుట్ని మనం పొందాలనుకుంటే అప్పుడు మనం ఎల్స్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. వచ్చేసి ఇక్కడ ఎల్స్ బాడీ అని ఇస్తున్నాను. ఏదో ఒకటి ఇక్కడ మెసేజ్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు మనం బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్. ఓకే, ఇది మనకి ఇఫ్ ఎల్స్ ఉండే డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ.
ఫస్ట్ వచ్చేసి కండిషన్ ఇవ్వాలన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ I5 అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ అని ప్రింట్ చేయమంటున్నా, ఇన్ కేస్ ఫాల్స్ అయితే కనుక ఫాల్స్ అని ప్రింట్ చేయమంటున్నాను. ఓకే, కామెంట్ చేసేద్దాము, కన్ఫ్యూజన్ ఉంది మీకు. చూసారా, ఇప్పుడు I greater than 5 ది కండిషన్ ట్రూ కనుక, అంటే 10 greater than 5 ట్రూ కనుక ట్రూ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇన్ కేస్ మనం ఫాల్స్ అయితే కనుక ఫాల్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఇది మనకి టెర్నరీ స్టేట్మెంట్ సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా స్విచ్ స్టేట్మెంట్. ఇది ఎక్కువగా మనం జావాలో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, స్విచ్ ఇక్కడ వచ్చేసి మనం కండిషన్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ I అనేది ఉంది కదా, సో ఆ వాల్యూ ఇక్కడ ఇస్తున్నాను. నెక్స్ట్ కేస్ అనేది కీవర్డ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. వచ్చేసి నేను ఇక్కడ 1 అని ఇస్తున్నాను. మల్టీ సెలెక్షన్ స్టేట్మెంట్ అన్నాం కదా, సో మల్టిపుల్ లైన్స్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. కేస్ 5 అని ఇక్కడ వచ్చేసి 5 అనే వాల్యూ ప్రింట్ చేయమంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కేసు 10 అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 10 అని ప్రింట్ చేయమంటున్నాను. అండ్ ఫైనల్గా డిఫాల్ట్ అని ఇస్తున్నాను. ఇది ఎందుకంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి I=10. ఈ 10 అనేది ఈ ఉండే కేసులో ఏదంతా మ్యాచ్ అయితే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ సో 10 అనేది ఏది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, సో ఇది మ్యాచ్ ఉంది కాబట్టి 10 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఇది కామెంట్ చేసి చెప్తాను. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ 5 అని ఇద్దాము. సో 5 వచ్చేసి ఇక్కడ 5 అనే కేసు ఉంది కాబట్టి 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ వాల్యూ ఎందుకు ప్రింట్ అవుతుందంటే, ఇది చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది కదా, సో అలా ప్రింట్ కాకూడదు అనుకుంటే మనం అప్పుడు ఇక్కడ మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలన్నమాట. అంటే ఈ కేసు ఇక్కడతో మనం స్టాప్ చేస్తున్నాం అని. ఇన్ కేసు ఈ బ్రేక్ యూజ్ చేయకపోతే నెక్స్ట్ వాల్యూ కూడా మనకు ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. సో అందుకు మనం మెయిన్గా ఈ జంప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనకి బ్రేక్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఓన్లీ ఆ కేసు వరకే మనకు ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 2 అని ఇచ్చాను. ఇక్కడ 2 అనేది మనకి ఎక్కడా లేదు కాబట్టి సో మనకి ఏ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. సో అలా కాకుండా మనము ఇన్ కేస్ ఏ వాల్యూ లేకున్నా సరే ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడే మనం ఈ డిఫాల్ట్ మెథడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి డిఫాల్ట్ అనే వాల్యూ ప్రింట్ కావడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్గా స్విచ్ స్టేట్మెంట్ అనమాట. ఇది మల్టిపుల్ సెలెక్షన్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటరేషన్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి వైల్ స్టేట్మెంట్. వైల్ కండిషన్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో కండిషన్ వచ్చేసి 1 అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బాడీ ఆఫ్ ద లూప్ స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాము. ఇది వచ్చేసి లూప్ అని ఇద్దాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఇవ్వాలన్నమాట, అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో I++ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు కండిషన్ ప్రూవ్ అయితే కనుక ఇది ఇన్ఫినిట్ టైం అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. సో ఇది I>1 అంటే 2>1 ట్రూ కాబట్టి ఇది కంటిన్యూగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా ఇది మనం స్టాప్ చేయాలంటే మనం మాన్యువల్గానే స్టాప్ చేయలేదు. ఇక్కడ కనిపిస్తుంది టెర్మినేట్ అనమాట. సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ అలా కాకుండా మనం ఇక్కడ 3 అని ఇచ్చామనుకోండి, సో ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు అనమాట. ఓకే, అది వైల్ లూప్. అలా కాకుండా సరే ఫాల్స్ అయినా సరే మనం అట్లీస్ట్ 1 టైం అయినా రిజల్ట్ చూడాలనుకుంటే అప్పుడు మనం డూ వైల్ లూప్ యూజ్ చేయడం జరుగుతుంది. సో డూ వైల్ యూజ్ చేస్తాం కదా, సో లూపింగ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైల్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇవ్వాలన్నమాట. సో 1 అని ఇస్తున్నాను. ఇక్కడ 3 అని ఇస్తాను, మీకు అర్థం. ఇప్పుడు చూడండి, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఓన్లీ 1 టైమే ఎగ్జిక్యూట్ అయ్యి లూప్ అనేది టెర్మినేట్ కావడం జరుగుతుంది. ఓకే, అలా కాకుండా మనం కంటిన్యూగా ప్రాసెస్ జరగాలనుకుంటే అప్పుడు కండిషన్ ట్రూగా ఇవ్వాలి మనం.
చూసారా మళ్ళీ ఇన్ఫినిట్ టైం ప్రింట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది డూ వైల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ఇక్కడ వచ్చేసి వాల్యూ మనం ఇనిషియల్ చేయాలి. సో జే అని తీసుకుంటున్నాను, జే = 0 అని. నెక్స్ట్ వచ్చేసి జే <5 అని. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బాడీ ఆఫ్ ద లూప్ రాద్దాము. ఓకే, ఇది మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ప్రింట్ చేయాలో తెలిసినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనకు తెలియకపోతే వైల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఓన్లీ 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు మనకు ఓన్లీ ఫర్ లూప్ అనేది 5 టైమ్స్ ప్రింట్ కావడం జరిగింది. సో 1 2 3 4 5 టైమ్స్ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇది మనకి ఇటరేషన్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి జంప్ స్టేట్మెంట్. జంప్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇన్ కేస్ ఇక్కడ నేను బ్రేక్ అని యూజ్ చేశాను అనుకోండి, ఇది ఓన్లీ 1 టైమే ప్రింట్ అయ్యి ఇక్కడ బ్రేక్ ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది. అంటే లూప్ ఇలా జరిగేటప్పుడు ఈ బ్రేక్ ఉండడం వల్ల ఇక్కడతో ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఓన్లీ 1 టైం ప్రింట్ అయ్యి ఇక్కడ టర్మినేట్ కావడం జరుగుతుంది. ఓకే, అది బ్రేక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలా కాకుండా ఇది ప్రాసెస్ అలానే కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ అని ఇస్తాము. బై డిఫాల్ట్ ఏ స్టేట్మెంట్ కదా సరే కంటిన్యూ ఆల్రెడీ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూ అవడం మళ్ళీ కంటిన్యూ అనేది కావడం జరిగింది. ఇది మనకి టోటల్గా మనకి జావాలో ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్షన్ ఆర్ కండిషనల్ ఆర్ టెస్టినల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటరేషన్ ఆర్ లూప్ స్టేట్మెంట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జంప్ స్టేట్మెంట్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో టోటల్గా మనకి స్టేట్మెంట్ సంబంధించినటువంటిది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి జావాలో మెయిన్ టాపిక్ ఊప్స్ అండ్ కలెక్షన్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.